యేసయ్య పాదాల చెంత ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటే జరిగే అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలేంటో పరిశుద్ధ గ్రంథ లేఖనాల ఆధారంగా గమనిస్తే మనకు క్షమాపణ దొరుకుతుంది. మొట్టమొదటిగా ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన ఆ ఉన్నతమైన మనస్తత్వము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నది. దావీదు ఒక సందర్భంలో అంటాడు, నేను చేసిన నా పాపములు నా తలపైన పొర్లి పారుచున్నవి, నా పాప భారం నేను మోయలేనంత ఎక్కువైనది. ఆలోచించండి ప్రియ సహోదర సహోదరి, ఒక వ్యక్తి పాపము చేస్తే, తప్పు చేస్తే అతను బాధపడతాడా? అతని మనస్సు బాధపడుతుందా? మంచి వ్యక్తి అయితే, నీతిమంతుడైతే, మనస్సాక్షి కలిగిన వ్యక్తి అయితే ఖచ్చితంగా కృంగిపోతాడు, బాధపడతాడు. నీతిమంతుడు కాని మాట పలికినప్పుడు అతడు మనస్సాక్షి యందు మనస్తాపం చెందుతాడు. చేయకూడని పని చేసినప్పుడు మంచి వ్యక్తి నీతిమంతుడు అయితే అతను కృంగిపోతాడు, చాలా ఏడుస్తాడు. అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ ఏడుస్తారు, దుఃఖపడతారు. కానీ మనస్సాక్షి లేని వ్యక్తులు మాత్రం 100 సిమెంటు బస్తాలు తెచ్చి వారి మీద వేసినను కూడా చలనం ఉండదు. వారి మనస్సాక్షి చనిపోయింది గనక వారికి ఏ విధమైన తాకటం ఉండదు. వారి మనస్సాక్షికి ఏ విధమైనటువంటి నొప్పి, బాధ అనేది అనిపించదు. కానీ నీతిమంతునికి, మనస్సాక్షి కలిగిన ఒక మంచి మనిషికి ఒక ఇటుకరాయి వేసి చూసామనుకోండి, అబ్బా అని స్పందిస్తాడు, అయ్యో అని స్పందిస్తాడు. ఇక్కడ భక్తుడైన దావీదు జీవితంలో కూడా దేవుని సన్నిధిలో విలపిస్తున్నాడు. తాను చేసిన పాపమును బట్టి, తప్పిదమును బట్టి ఆయన సన్నిధిలో కృంగిపోతున్నాడు, ఘోషిస్తున్నాడు, ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. నిజంగా దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. తిరిగి అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఏమని అంగలారుస్తున్నాడంటే, దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణ అనుభవం నాకు ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ అనుభవాన్ని, అభిషేకాన్ని, ఆత్మపరమైన సంతోషాన్ని నా నుండి నేను చేతులారా దూరం చేసుకున్నాను, నాకు ఎవరిస్తారు అని దేవుని పాదాల చెంత కన్నీరు మున్నీరయ్యేలాగా ఏడుస్తూ, ప్రలాపిస్తూ, ఘోషిస్తూ రాత్రులు గంటలు గంటలు ఆయన పాదాల చెంత కుమ్మరించుకుంటున్నాడు. తన మనస్సును, తను చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. అయితే ఏం జరిగింది? అతని ప్రార్థన దేవుడి దృష్టికి అంగీకార యోగ్యమైంది. దేవుడు విన్నాడు, అంగీకరించాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది, దేవుని మనసు ఎటువంటిదంటే ఒప్పుకున్న వానికి కనికరం కలుగుతుంది. కప్పుకోక ఒప్పుకున్నాడు. అందుకే దేవుని కనికరం, దేవుని ధనాగారంలో నుండి ఆయన కనికరం దావీదు మీదకి దిగి వచ్చిందనే చెప్పాలి. కనికరింపబడ్డాడు. అందుకే తిరిగి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని, ఆత్మపరమైన సంతోషాన్ని, అంతేగాక శాశ్వతమైనటువంటి కృపను సంపాదించుకోగలిగాడు. నా జీవితంలో చేసిన తప్పిదములు దేవునికి ఆయాసకరమైనవి, మన హృదయమందు ఏదైనా ఉన్నదేమో, అది దేవునికి మనకు అడ్డుగోడగా ఉందేమో, అందువలనేనేమో ఒకవేళ నువ్వు దర్శనం చూడలేకపోతున్నావు, అందువలనేనేమో దేవుడు నీతో ఏ సూచన ద్వారా మాట్లాడటలేదు. లోతుగా గమనించుకొని ఆయన పాదాల చెంత దావీదు వలె నీవు కూడా వచ్చి కూర్చోగలిగితే నీ పట్ల కూడా దేవుడు ఈ మార్పుని, ఈ క్షమాపణను, ఈ రక్షణ అనుభవాన్ని, ఈ శాశ్వతమైన కృపను, ఈ అభిషేకాన్ని, ఆత్మపరమైన సంతోషాన్ని, పరలోక సంబంధమైన దర్శనములను ఆయన నీకును కలగజేయాలని నిన్ను తన వైపు తిరగమంటున్నాడు. నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఈ విధంగా నీవు దేవుని వైపు మరలి చేసిన తప్పిదమును బట్టి పశ్చాత్తాపడి ఆయన కృపను పొందెదవుగాక.